ఊపిరాడక చచ్చిపోయే పరిస్థితి ఎవరైనా ఎదుర్కొన్నారా? అది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫ్రీగా మన సాంఘిక సంక్షేమ వసతి భవన్‌లో తెలుసుకోవచ్చు. బిడ్డల కోసం నెల్లూరు రూరల్‌లో పారదర్శకంగా అభివృద్ధిని చూపిస్తున్న కోటంరెడ్డి శ్రీధరన్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కట్టారు. ఈ బిల్డింగ్‌లో బిడ్డలు దూరాభారాల నుంచి వచ్చే పేదలు చదువుకునేదానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ లోపలికి పోతే ఎప్పుడెప్పుడు ఈ వసతి భవనంలోంచి బయటికి వెళ్ళిపోతామా అనిపించింది. ఊపిరాడడం లేదు. అక్కడేదో జీవాలు చనిపోయినట్టున్నాయి. బ్యాడ్ స్మెల్. ఊపిరాడక ఇక్కడ నుంచి ఎప్పుడు పరిగిస్తా వెళ్ళిపోతామా అనిపిస్తుంది. వాష్రూమ్ చూస్తే దాదాపుగా 6 నెలల నుంచి 7 నెలల పైన క్లీనింగ్ చేసిన పరిస్థితి అయితే అర్థం కావట్లేదు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మట్టి పేరుకోపోయింది. ఇక్కడ సాంఘిక సంక్షేమ భవన్ ని పర్యవేక్షించాల్సిన డీడీ గారు అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. మీ ఇల్లు అయితే ఇలా ఉంచుకుంటారా? ఎంతో లక్షల వ్యయంతో ప్రజాధనంతో ఏర్పాటు చేసిన పేదల బిడ్డలకి చదువుకోవడానికి వచ్చిన వసతి భవన్ని ఇంత నిర్వీర్యం చేస్తారా? ఇక్కడికి వచ్చిన ఒక పేరెంట్ నేను నా బిడ్డని నెల్లూరులో చదివించుకోవాలి, ఉచిత హాస్టల్కి వెళ్తే అక్కడ బ్యాట్స్మెన్ వస్తుంది, ఇంట్లో ఉంటే కనీసం బతికైనా ఉంటారు, ఇక్కడ అనారోగ్యం పాలై చచ్చిపోయే పరిస్థితుంది, నేను బిడ్డను చదివించుకోలేను, డబ్బులు పెట్టుకోలేను అని చెప్పినప్పుడు ఎంతో హృదయ విదారకంగా అనిపించి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఫ్లోరింగ్ అయితే 6 నెలల పైన ఉంటుంది క్లీన్ చేసి. వాష్రూమ్ లో అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు, దారుణాతి దారుణంగా ఉన్నాయి. క్లీనింగ్ లేదు, చిమ్మడం లేదు. అసలు ఇక్కడ స్టాఫ్ లేరు. ఒకే ఒక హాస్టల్లో ఒక క్లీనర్ ఏమో ఉంది. ఆ ఒక్కరు ఎంత పని చేయగలరు అనేది మనకి అర్థమవుతా ఉంది. దాదాపుగా 40-50 మందికి గత సంవత్సరంలో ఇక్కడ వసతి భవనంలో సౌకర్యం కల్పించినట్టుంది. ఆర్ఓ ప్లాంట్ ఉంది, కానీ ఉపయోగించుకునే పరిస్థితి లేదు. మంచి భవనం ఉంది, బెడ్లు లేవు, ఫ్లోరింగ్ క్లీనింగ్ లేదు, నేల మీద పడుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది. పాత సామెత గుర్తొస్తుంది, అన్ని ఉన్న అల్లు నోట్లో శనున్నట్టు. బిడ్డలు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టే, ఇక్కడ చూస్తే వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. చదువు పరిస్థితి తర్వాత సంగతి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిడ్డల ప్రాణాలు ఎక్కడ పోతాయని పేరెంట్స్ ఇక్కడి నుంచి భయపడి పారిపోయే పరిస్థితి అయితే ఉంది. ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్న మా శ్రీధరన్న ఇక్కడికి విజిట్ చేయాలి, నన్ను ప్రశ్నించండి అని పారదర్శకమైన పాలన అందిస్తున్నారు. జనసేన పార్టీ తరఫున మా ప్రియతమ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ గారిని వినమ్రంగా ఒక వినతి పత్రం ఇస్తున్నాను. ఒకరోజు మనం ఇక్కడ హాస్టల్లో పడుకుందామన్నా మన బిడ్డలు రూరల్ ప్రాంతాల్లో బతుకుతున్న బిడ్డలు ఎంత దైనందిన జీవితాన్ని గడుపుతున్నారో చూడాలని చెప్పి నేను ఈరోజు విన్నవించుకుంటున్నాను. మీతో పాటు మేమందరూ కూడా ఇక్కడే ఉంటాం. ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఏం తింటున్నారు, ఎలా పడుకుంటున్నారు, ఎటువంటి వాసన భరిస్తున్నారు, స్నానాదులకు ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక నరక కోపంలాగా నాకు అనిపించింది. ఎక్కువసేపు మేము లోపల ఉండలేకపోయాం. ఇదరన్నా ఈ హాస్టల్ పరిస్థితి బాగలేదు, మీరు ఒక్కసారి ఇక్కడికి రావాలి, విజిట్ చేయాలి. ఇక్కడ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో, పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకే మాట చెప్తున్నారు, మా ఒక్కరి వల్ల ఎలా సాధ్యం అవుతుంది, మిగిలిన వాళ్ళందరూ సెలవులో ఉన్నారు, జీతాలు తీసుకోవడం లేదంటే తీసుకుంటున్నారు. జీతాలు తీసుకుంటూ ఎక్కడో వాళ్ళ ఇళ్ల కాడ కూర్చుంటే పేద విద్యార్థులు చదువుకోవాలి వచ్చిన బిడ్డల ఆశల మీద నీళ్లు చల్లే పరిస్థితి అయితే ఉంది. ప్రజాప్రతినిధులు అధికారులు కూడా మేల్కొని ఈ వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిరంతరం విజిట్ చేయాలి. అన్నింటిని కూడా ముఖ్యంగా ఇది రూరల్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి శ్రీధరన్న దీన్ని పరిశీలించాలి. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. NL Hospitals.